హాయ్ హలో మేము యోగా నేర్చుకున్న చోట ఆయుష్లో మా యోగా గురువు గారు రేష్మా గారు ఆధ్వర్యంలో యోగా డే సెలబ్రేషన్స్ డాక్టర్ అప్పారావు గారిని ఇన్వైట్ చేసుకుని మేము మా వాకర్స్ కలిపి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మాకు గాంధీనగర్లో ఫస్ట్ వాకింగ్ యోగా నేర్పించింది డాక్టర్ అప్పారావు గారు. మా డాక్టర్ గారికి పెద్ద హాస్పిటల్ ఉంది, వాళ్ళ కొడుకు వాళ్ళు అందరూ డాక్టర్లే. ఈయన కూడా ఇప్పటికీ సర్వీస్ చేస్తున్నారు. యోగా ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ శాంతి మంత్రంతో స్టార్ట్ చేసాం. తర్వాత ప్రోటోకాల్లో ఉన్న ఆసనాలు కూడా కొన్ని చేయించారు, అన్నీ చేయించలేదు. ఈ ఆసనం వృక్షాసనం. ఈ వీడియో కన్నా ముందు వీడియో పెట్టినప్పుడు పొరపాటున గరుడాసనం అనేసాను. వేసిన ఆసనం ఒకటి, చెప్పిన ఆసనం ఒకటి అయిపోయింది, సారీ. అర్ధ ఓష్ట్రాసనం, శశంకాసన్, నీల్ డౌన్, వక్రాసన్, Eight, 9, 10, 11 and 12. Relax. Reverse. కూర్చుని కూడా కొన్ని అయిపోయాక భ్రమరీ చేయించారనమాట. ఇది రిలాక్స్ అన్నమాట, కానీ ఇది కూడా ఒక ఆసనం లెక్క. మనకి థైరాయిడ్ లెవెల్స్ అవి కంట్రోల్లో ఉంటాయి. మెడనాలు పైకి సాగేసి పెట్టుకోవడం మూలంగా. నెక్స్ట్ ఎవరికి ఎలా నాడీ శోధన. మీకు అందరికీ తెలుసు నాడీ శోధన అంటే అనులోమ విలోమ. కుడి ముక్కుతో గాలి తీసుకుంటూ ఎడ ముక్కుతో వదులుతూ ఉండాలి. కుడి ముక్కుతో గాలి తీసుకుంటూ ఎడ ముక్కుతో వదులుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఇందులో గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం, ఎప్పుడైనా తీసుకున్న శ్వాస కన్నా వదిలే టైం శ్వాస ఎక్కువగా ఉండాలి. ఎగ్జాంపుల్ ఒక 4 సెకండ్స్ గాలి తీసుకున్నామంటే 2 సెకండ్స్ హోల్డ్ చేయాలి, 6 సెకండ్స్ అని ఓపెన్ చేసినట్టు ఉండాలి. ప్రశాంతంగా బ్యాక్వర్డ్ స్ట్రైట్ పెట్టుకుంటూ. నాడీ శోధన ఎప్పుడు కూడా మనకి చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఈ నాడీ శోధన అనేది ప్రతి ఒక్కరూ కంపల్సరీగా చేయవలసింది. రోజులో ఒక్క 5 మినిట్స్ చాలు. కుర్చీలో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, ఎక్కడైనా సరే, ఆఫీస్లో ఉన్నా, వర్క్ ప్రెజర్ మీద ఉన్నా సరే చాలా బాగా పనిచేస్తుంది. వెన్నుపూసను నిటారుగా పెట్టుకుని లెఫ్ట్ హ్యాండ్ చిన్న ముద్ర, రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర. కుడిముక్తో శ్వాస తీసుకుని ఎడముక్కుతో వదలాలి, ఎడముక్తో శ్వాస తీసుకుని కుడిముక్కుతో వదలాలి. మ్యామ్ చెప్పినట్టు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, 4, 2, 6. 4 సెకండ్లు గాలి తీసుకుంటే 2 సెకండ్లు హోల్డ్ చేయాలి, ఆపాలి. 6 సెకండ్లు విడిచిపెట్టాలి. అంటే ఊపిరి తీసుకునే టైం కన్నా విడిచిపెట్టే టైం ఎక్కువసేపు ఉండాలి. అలాగా ఒక 9 సెట్స్ అయినా కంప్లీట్ గా చేసి లెఫ్ట్ నాజిల్ తో శ్వాస బయటకు వదిలి ఎండ్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం రైట్ నాజిల్ తో తీసుకున్నాం కాబట్టి ఎండ్ చేసేటప్పుడు లెఫ్ట్ నాజిల్ తో బయటకు వదలాలి. ఈ ప్రక్రియ వలన బ్రెయిన్ లో నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, మొహంలో గ్లో వస్తుంది, ప్రెషర్ తగ్గుతుంది, హ్యాపీగా ఉంటాం అనమాట. డాక్టర్ గారి ప్రసంగం వింటాం, ఆయన సూచనలు సలహాలు చాలా బాగుంటాయి. డాక్టర్ గారు కదా, ఒక ఆరోగ్యం మీదే కాదు, పొదుపు చేయడం ఎలాగా, 10 మందితో కలిసి ఉంటే ఎలా ఉంటుంది, ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు అర్థమయ్యేలా చెప్తారు. ఆరోగ్యంగా ఉండటానికి అన్ని అవయవాలు శరీరంలోనూ మనస్సులోనూ అన్నింటినీ కూడా బాగా ఉండాలంటే యోగా ఒక్కటే మార్గం. ప్రతి జీవిలోని కూడా ఎన్నో శక్తులు ఉన్నాయి, అంతర్గతంగా దాగి ఉన్నాయి. అర్థం మోక్షం. ధర్మం అంటే ప్రతి వృత్తికి కూడా ఒక ధర్మం ఉంటుంది. మేము డాక్టర్లను చదివినా కానీ, డాక్టర్ డిగ్రీ వస్తుంది కానీ, వృత్తి ప్రారంభించాలంటే ఆ వృత్తికి సంబంధించినటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. అంచేత నేను దుర్వినియోగం చేయను, అందరికీ సద్వినియోగం చేస్తాను. అంటే చాలా ముఖ్యమైనటువంటి ఆయుర్వేదం ఎప్పుడో సుశ్రుతుడు, ధన్వంతరి వీళ్ళందరూ కూడా
ధన్వంతరి అంటే ఈ పాల సముద్రాన్ని మదించినప్పుడు దాంట్లోంచి వచ్చినటువంటి వైద్యుడే ధన్వంతరి. ఆయన నుంచే మెడికల్ సైడ్ మా వాకర్స్ పెద్దలు గౌరవనీయులైన కృష్ణ గారు, ఆర్సీ గారు మాట్లాడుతూ, మన గురువులు మనం చాలా ఆనందించాలి. ఎంతో మన గురువు గారు అన్ని విషయాల్లో కూడా వారికి తెలియదంటూ విషయం అంటూ మనం ఏది అడిగినా కానీ దానికి సమాధానం చక్కగా చెప్తారు. వారి దగ్గర ఎంత నేర్చుకున్నా మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే సుమారు నాకు దగ్గర ఒక 40 years నుంచి గురువుగారి పరిచయం. అట్లా మా ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా అట్లాగే ఏదన్నా కానీ వారి దగ్గరికి వెళ్ళడం, ఎలా చేయాలి, డిసిప్లిన్, పంచువాలిటీ అండ్ డిసిప్లిన్. గురుగారు నేను మొన్న వెళ్ళి కలిసేటప్పుడు మనందరికీ 5:30కి అసెంబ్లీ అవుతాం సార్. తర్వాత మా వాకర్స్ మిత్రులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఫ్రెండ్స్ క్లబ్ ఎదురు చేసేవాళ్ళం. సెపరేట్ అయ్యి ఇక్కడ మా ఇంతమంది గ్యాదర్ అవడం కూడా మాకు ఆనందమే. ఇక మా దాంట్లో మగవాళ్ళు ఒక వాకింగ్ ఒకటి చేయడం అవి చేస్తున్నాం. అది మిగతాది కూడా ఇలాగ యోగాలో కంటిన్యూస్ చేసి అందరినీ, మాకంటూ నేను యోగా అప్పారావు గారి ద్వారా ఆరోగ్య ప్రదాత అయిన నేను ఇంటి దగ్గర చేసుకుంటాం. యోగా స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు చేసిన తర్వాత నా ఆరోగ్యంలో మనుషులు అన్నాక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండవు, కానీ వచ్చిన వాటిని ఎలా తట్టుకుంటాం, ఎలా సర్వైవ్ అవుతాం అన్నది ముఖ్యం. మేమందరం అయితే కరోనా టైంలో కూడా వాకింగ్ మానలేదు. ఎవరి మేడ మీద వాళ్ళు, లేదంటే బయటికి వెళ్ళిపోయినా సరే మాస్కులు వేసుకుని దూరంగా నించొని చేసేసేవాళ్ళు. మాలో చాలా మందికి కరోనా వచ్చే ఉంటుంది, కానీ తట్టుకోలేనంత సిక్ ఎవరు అవ్వలేదు. ఎందుకంటే వాకింగ్, యోగా ఇవన్నీ చేయడం వల్లనే మేము అనుకుంటున్నాం. ఒక 20 ఏళ్లుగా మేమందరం ఒక మంచి కుటుంబం. మా ఫ్రెండ్ ప్రసన్న రేష్మా మ్యామ్ గురించి ఒక మెసేజ్ పెట్టింది, చాలా బాగుంది. మన యోగా మిత్రులు అందరి తరఫున కూడా థ్యాంక్ యూ మ్యామ్. ఇదండి మా యోగా డే సెలబ్రేషన్. మా మెంబర్స్ కూడా ఇంకా చాలా మంది ఆబ్సెంట్ బాగా ఎక్కువ అవుతున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది నేర్చుకుని ఇంకా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ.